టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన సొంత గూటికి చేరతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన ఎర్రబెల్లి తనపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశంలో మళ్లీ తాను చేరుతున్నాననే వార్తలకు పాలకుర్తి సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సొంత గూటికి మళ్లీ చేరుతున్నాననే వార్తల్ని ఆయన తోసిపుచ్చారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికే కొందరు కుట్రకు తెరతీశారని ఎర్రబెల్లి లేఖ విడుదల చేశారు. టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకర్రావు ఇటీవల తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణతో భేటీ అయ్యారు. సుమారు 4 గంటల పాటు ఈ సమావేశం జరగడం విశేషం. అయితే ఈ మీటింగ్ వివరాలు లీక్ కావడంతో ఎర్రబెల్లి రాజకీయ భవిష్యత్తుపై భిన్న కథనాలొచ్చాయి. దయాకర్రావు తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఎర్రబెల్లి తిరిగి సొంత గూటికి చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. దయాకర్రావుకు రహస్యంగా చీకట్లో కలుసుకునే అలవాటుందని ఈ ప్రచారానికి మరింత అజ్జం పోశారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్. నుంచి కూడా ఇంట్లో ఉంటే అందులో చీకట్ల కలుచుడు, అందులో ఉంటే ఇంట్లో చీకట్ల కలుచుడు ఆయనకు అలవాటు ఉంది కదా, కాబట్టి నా దృష్టికి అయితే రాలేదు. వచ్చినప్పుడు తప్పకుండా మీకు అదే చీకట్లు అప్పుడు కలిసినప్పుడు ఓ పత్రిక బయట పెట్టింది, చీకట్లు ఇప్పుడు కలిసిండని ఇంకో పత్రిక బయట పెట్టింది. ఆయనకు ఎందులో ఉంటే ఆ కుండ చిల్లు కొట్టడం అనేది ఆయనకు ఉన్న లక్షణం అని గతంలో మీరే చెప్పారు. ఈ ప్రచారంతో అలర్ట్ అయిన ఎర్రబెల్లి రమణతో సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని ఓ లేఖ విడుదల చేశారు. తన తల్లి ఇటీవల మరణించిన నేపథ్యంలో పరామర్శించేందుకు రమణ వచ్చారని అన్నారాయన. తమ స్నేహం రాజకీయాలకు అతీతమైందని చెప్పుకొచ్చారు. బ్లాక్మెయిల్ చేసే రేవంత్ రెడ్డికి తనను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి ఎల్ రమణ దయాకర్రావు భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి ఇవ్వనందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎర్రబెల్లికి ఈ మీటింగ్ పెద్ద సమస్యగా మారింది.